ఆరోగ్యంగా ఆనందంగా ఉండటమే కాకుండా శారీరక మానసిక దృఢత్వానికి యోగా ఒక మంచి సాధన అని జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో ఆయుష్ శాఖ వారిచే ఏర్పాటు చేసిన 10వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి, గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రాజేశ్వరి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొన్నారు. ఈ యోగా కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక నర్సింగ్ విద్యార్థులు, వివిధ కాలేజీల విద్యార్థులు, యోగా ట్రైనర్లు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా కోచ్ సాంబశివరావు సరాసరి 1 గంట పాటు యోగాను అందరితో చేయించారు. ఈ కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి మీడియాతో మాట్లాడారు. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో యోగా సాధన ఆచరించడం జరుగుతుందని, భారతదేశం పెట్టిన ప్రతిపాదనల మేరకు ఐక్యరాజ్య సమితిలో ఆమోదించబడి 2015 జూన్ 21వ తేదీ నుంచి అంతర్జాతీయ యోగా డేను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాలు కూడా భారతదేశంలో మనం చేస్తున్న యోగాను గుర్తించి యోగా చేయటానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. యోగాతో మనం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా, ఆనందంగా, దృఢంగా ఉండటమే కాకుండా సమాజం కూడా ఇలాగే ఉండాలని, ప్రతి ఒక్కరి సంక్షేమం కోరుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఇంటర్నేషనల్ యోగా డేను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయుష్ శాఖ అన్ని జిల్లాల్లో ఈ యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని, శారీరక మానసిక ఉల్లాసానికి ప్రస్తుత జీవన శైలిలో హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ ని తగ్గించేందుకు యోగాను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఆచరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కోరారు. 2, 3, release your hands, then go to Sthira Tadasana, legs apart, tie your hands at your back. Back erect, look straight. Now slowly into the ground and make a fixed position. Look at there and now try to maintain. This is 3, 4, 5. Now slowly release your heels, then release your hands and release your fingers and perform Namaskara Mudra above your head. Gaze at a single point so you can maintain. So 4, 5. Slowly release your hands. మన భారతదేశం పెట్టిన రిజల్యూషన్ పైన ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కూడా ఆమోదించి జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకోవాలన్న తీర్మానం పైన 2014లో ఇది జరిగింది. అప్పటి నుంచి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో మనం చేస్తున్న యోగాని గుర్తించి అన్ని దేశాలు కూడా అవలంబించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాయి. యోగా మనందరికీ తెలుసు, ఇట్స్ ఏ యూనిటీ ఆఫ్ సోల్ అండ్ మైండ్. అలాగే ఈసారి మనకు ఒక థీమ్ ఇచ్చారు, యోగా ఈజ్ సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అని చెప్పి. అంటే మనము ఎప్పుడు మానసికంగా దృఢంగా, శారీరకంగా దృఢంగా ఉండడమే కాదు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే కాదు, సొసైటీ కూడా ఇలాగే ఉండాలి. వెల్ బీయింగ్, ప్రతి ఒక్కరి వెల్ బీయింగ్ మనం కోరుకోవాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఇంత మంచి థీమ్తో మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేర ప్రతి జిల్లాలో కూడా ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మన జిల్లాలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా అభినందనీయం. ఈ స్ఫూర్తి ప్రతిరోజు కూడా ఉండాలి మనకి. అలాగే చాలా మనకి ఇప్పుడుండే లైఫ్ స్టైల్ వలన మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఫుడ్ హ్యాబిట్స్ వలన కానీ, లేదు అంటే మనం తీసుకుంటున్న వాటర్, వీటన్నింటి వలన కానీ. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమున్నాయో వాటన్నింటిని కూడా కంట్రోల్ చేయడానికి, ఎప్పుడు కూడా హార్మోనల్ రిలీజ్ బ్యాలెన్స్గా ఉండడానికి ఈ యోగా సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిత్యం పాటించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.